జీతమే కదా అని చెప్పేసి నిర్లక్ష్యం తగదని చెప్పేసి చెప్తున్నారు. డ్రాయింగ్ అధికారులకు ఆర్థిక శాఖ హెచ్చరిక. 1న జీతాలు ఇవ్వాలని అన్ని శాఖలకు మెమోలు జారీ. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇచ్చి తీరాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఈసారి ఎలాగైనా నెరవేర్చాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. ఈ మేరకు జీతాల బిల్లులు వెంటనే పంపాలని అన్ని శాఖలకు తాజాగా మెమో జారీ చేసింది. ఏదైనా కార్యాలయం ఉద్యోగుల జీతాల బిల్లును వెంటనే ఆర్థిక శాఖకు చెందిన సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ సంబంధించి పోర్టల్లో అప్లోడ్ చేయకపోతే సంబంధిత వేతన డ్రాయింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని శాఖ అధికారులకు సూచించింది. అయినా పలు కార్యాలయాల ఉద్యోగుల జీతాల బిల్లుల అప్డేట్లో సాంకేతిక సమస్యలు వస్తున్నట్లయితే ఫిర్యాదులు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 3,900 మంది ఉద్యోగుల ఆధార్ వివరాలు పోర్టల్లో అప్డేట్ కాలేదని సమాచారం. వీరిలో 1,900 మంది పొరుగు సేవలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా సచివాలయంలో ఆర్థిక శాఖకు వచ్చి తమ ఆధార్ సంఖ్యను అప్డేట్ చేయించుకుంటున్నారు. గతంలో వివిధ విభాగాల్లో డిప్యూటేషన్పై లేదా ఇతర ప్రాంతాల్లో పనిచేసే బదిలీలపై కొత్తగా మరో చోట పోస్టింగ్ పొందిన వారి విషయంలోనూ కూడా ఆధార్ అప్డేట్ సమస్యలు అయితే వస్తున్నాయి. వారి వివరాలను కూడా అప్డేట్ చేయించాల్సి ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. పరిష్కారం కోసం సచివాలయానికి అయితే వస్తూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో ప్రతి నెల కూడా 1వ తారీఖున అందరికీ జీతాలు అందే విధంగా డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో డీడీఓలు వాళ్ళకి ఖచ్చితంగా చేయాలని, చేయలేని పక్షుల వరకు మెమోలు అయితే అవుతాయని చెప్పి జారీ చేస్తామని చెప్తున్నారన్నమాట. విధంగా ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్లకు సంబంధించి వ్యయాలు అయితే వేతనాలు, పెన్షన్ల డబ్బులు అయితే ఈ విధంగా అవుతున్నాయి. సో ఇది మనకు ప్రజెంటు జూలై నెలకు సంబంధించి ఆగస్టు 1 నుంచి ఇచ్చే జీతాలు, పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.